ఒకప్పుడు ఈ ప్రపంచంలో ప్రజలు మంచిగా ఉండేవారు కాదు. చాలామంది చెడు పనులు చేస్తూ ఉండేవాళ్ళు. నోవాహు మాత్రం దేవుడిని ప్రేమించేవాడు. దేవుని మాట వినేవాడు. అప్పుడు దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు, నోవాహు, పెద్ద వర్షం రాబోతుంది. నువ్వు ఒక పెద్ద పడవ కట్టాలి. అప్పుడు నోవాహు దేవుని మాట విని పెద్ద చెక్క పడవ కట్టాడు. ఆ పడవ పేరు ఆర్క్. తరువాత దేవుడు నోవాహుతో మళ్ళీ మాట్లాడాడు. ప్రతి జంతువుని 2 జతలుగా తీసుకొని ఆ పడవలోకి ఎక్కించమని చెప్పారు. నోవాహు ఏనుగులను, సింహాలను, గొర్రెలను, పక్షులను మొదలగునవి అన్ని పడవలోకి ఎక్కించాడు. తర్వాత ఏమైందో తెలుసా? ఒక పెద్ద వర్షం పడింది. చాలా రోజులు వర్షాలు పడ్డాయి. నీళ్లు అంతా పెరిగి అన్నీ మునిగిపోయాయి. కానీ నోవాహు పడవ మాత్రం మునిగిపోలేదు. చాలా రోజుల తర్వాత వర్షం ఆగిపోయింది. అప్పుడు నోవాహు ఒక తెల్ల పావురాన్ని పంపాడు. ఆ పావురం ఆకుపచ్చని ఆకు తీసుకువచ్చింది. ఆ పడవలో ఉన్న నోవాహు కుటుంబం ఆనందించారు. అప్పుడు దేవుడు ఆకాశంలో అందమైన రంగురంగుల ఇంద్రధనుస్సుని చూపించాడు. దేవుడు ఇలా అన్నాడు వాళ్ళతో, నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను అని. నోవాహు ఫ్యామిలీ చాలా సంతోషంగా